పాతపాలెం గ్రామస్తుడైనటువంటి ఇక్కడ మన డాక్టర్ భాస్కర్ గారు ఇక్కడ స్వర్గస్థుడైనందువల్ల వాళ్ళ ఆత్మశాంతి కోరి ఇక్కడ బండ్రేవు గ్రామస్తులైనటువంటి భజన కళాకారుల బృందం అండి. వాళ్ళు ఈరోజు మరి భాస్కర్ ఆత్మశాంతి కోరి ఈరోజు మరి ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ స్నేహభావంగా కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ తబలిస్టు ఇక్కడ ఇక్కడ తబలిస్టు మా ఆంజనేయులు గారు, మన డ్రైవర్ అంజీ అన్న గారు ఇక మంచి చక్కటి కళాకారుడు అండి. ఇప్పుడు కొత్త తబలిస్ట్ కూడా వచ్చినాడు, ఆయన లక్ష్మయ్య గారు కూడా ఈరోజు కొత్తగా వచ్చాడు మదనపల్లి నుంచి. నెక్స్ట్ ఆయన బళ్ళాపురంపల్లి గ్రామవాస్తవుడైనటువంటి ఇక్కడ చంటి గారు, చంటి ఇది సూపర్ మంచి పేరు మోసినటువంటి గొప్ప నటీనటుడు, ఈయన మంచి కళాకారుడు. అదే విధంగా ఇక్కడ మన తిరుపతి గారు, ఇతను కూడా అద్భుతమైనటువంటి చక్కటి కళాకారుడు, పౌరాణిక నాటక కళాకారుడు, అతనికి కూడా ధన్యవాదాలు. అదే విధంగా ఇక్కడ మల్రెడ్డి గారు అండి, ఈ మల్రెడ్డి గారు కూడా ఇక్కడ పౌరాణిక నాటక కళాకారులు కానీ ఇక భజన బృందం కళాకారులు కానీ సాంఘిక తర్వాత పౌరాణిక ఇటువంటి కళాకారులు మంచి ఆరితేరినటువంటి గొప్ప గాయకుడు, అతను కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ నాగరాజు గారు ఇతను హార్మోనిస్టు, మరి వీళ్ళకు కూడా మరి మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ బీజేపీ మరి కార్యకర్త అయినటువంటి మన రమణ గారు అంటే వదిలే మన మారెడ్డి గారు రమణ గారు, ఇది మరి ఎంతో బ్రహ్మాండంగా చక్కటి కళాకారుడు, బ్రహ్మాండమైనటువంటి సింగర్. మరి ఈ రోజు మరి భాస్కర్ మీద అభిమానంగా ఈ రోజు ఈ కళను ప్రదర్శించడానికి అతను ఇక్కడ భజన కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదితరులు కానేగుంటిపల్లి నారాయణ గారు, ఇతను కూడా మంచి హరిశ్చంద్ర నాటక కళాకారుడు, మంచి పద్య నాటకం గాని సాంఘిక నాటకం గాని ఇవన్నీ కూడా చక్కటి కళాకారుడు. మరి తదితరులందరూ కూడా మా బండ్రేవు గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ నరసింహులు గారు, మల్లికార్జున అంటే ఇక్కడ ఎదురు గుగ్గళ్ళూరు కోట నుంచి ఇక మల్లికార్జున గారు, ఇతను కూడా శ్రీ వీర బ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటకంలో మంచి సిద్ధయ్యగా నటించినటువంటి చక్కటి గాయకుడు. అతను ఇక్కడ వచ్చినందుకు అతను కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడ శ్రీరాములు గారండి, ఇక చక్కటి మరి తప్పు మంచి కళాకారుడు అండి, వాద్య బృందంలో మంచి ఆరితేరినటువంటి మరి సూపర్ కళాకారుడు ఇతను. మరి ఇతను కూడా ఇక్కడ ఈ భాస్కర కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం, మేమెంతో ఆనందిస్తున్నాం. ఇక్కడ సూరి గారు అండి, ఈయన డీలర్ సూరి గారు కూడా, ఇతను కూడా చాలా మక్కువ, మంచి ప్రేమ, కళాకారులు అంటే చాలా అభిమానం. ఎక్కడైనా సరే 100 కిలోమీటర్లైనా సరే తప్పకుండా వస్తాడు, దాన్ని సద్వినియోగం చేస్తాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మా శివారెడ్డి గారు, విలేకర్ గారు, ఇక్కడ ఛానల్ ఓపెనింగ్ చేసినటువంటి మా శివారెడ్డి గారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇతను కూడా కళాభావం కలిగినటువంటి చక్కటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగినటువంటి మా శివారెడ్డి గారు కూడా మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మన నాగన్న గారు, ఎందుకంటే ఈయన మన అల్లుగుంటి వార్డు నెంబర్ నాగన్న గారు కూడా ఇక్కడ మా భజన కళాకారులకి మరి తోడుగా ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళ భార్య ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిందండి. కీర్తిశేషులు ఆర్ఎంపీ వైద్యుడు భాస్కర్ సతీమణి రమణమ్మ గారు మరి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం ఇక్కడ అంతా కూడా మంచి చెడ్డ ఇవన్నీ కూడా జరిపించింది ఆయమ్మ. ఈ రోజు కార్యక్రమం గంగులమ్మ గారు కూడా వచ్చారు. ఇక్కడ వారి బావగారు వెంకటరమణ గారు అద్భుతమైనటువంటి గొప్ప కళాకారుడు అండి. ఎన్నో గ్రామాల్లో మరి అతను కళను ప్రదర్శించి అతని అద్భుతమైనటువంటి గాయకుడు అండి. అతను ఎంతో దగ్గరలో ఎన్నో మంచి బహుమతులు అందుకున్న చక్కటి కళాకారుడు. అతను కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. అక్కడ ఇంకా వారి పెద్దన్న గారు అయినటువంటి బాలాజీ గారు మరి వారు కూడా చక్కటి కళాభిమాని. మరి ఈ కళను మరి జయప్రదం చేయడానికి వచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు. ఎర్రచేరుపల్లి గంగలమ్మ, ఆ అమ్మ మంచి ప్రాధాన్యత, విద్యా బుద్ధులు కలిగినటువంటి మహా గొప్ప కళాకారురాలు. ఆయమ్మ గారు వచ్చినందుకు ధన్యవాదాలండి. అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రత్యేకంగా ఇక్కడ బండ్రేవ్ నాగభూషణ
ఆధ్వర్యంలో వాళ్ళ కళా బృందం అండి ఇదంతా కూడా. బండ్రేవు మరి కళా బృందం నుంచి, నాగభూషణ కళా బృందం నుంచి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ సాయి చరణ్ గారు అండి, ఇక డిజిటల్ సౌండ్ సిస్టమ్ డీజే ఓనర్ మరి సాయి చరణ్ గారు. మరి అతను బండ్రేవు గ్రామస్తుడు, మంచి గొప్ప కళాకారుడు అండి అతను కూడా. వీళ్ళందరూ కూడా మేమంతా కళాకారులు. భాస్కర్ కి మరి అతనికి నివాళులు అర్పించడానికి మేము వచ్చాం. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేమేమైనా తప్పుగా మాట్లాడింటే మీరందరూ క్షమించాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. యాంకర్ బండ్రేవు నాగభూషణ్.